తెలంగాణలో మావోయిస్టుల శ్రేణులకు మరో భారీ షాక్ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత ములుగులో తెలంగాణ పోలీసులు ఎదుట శరణాగతి పొందారు. 1985లో సాధారణ పార్టీ సభ్యురాలిగా సంస్థలో చేరిన సమత 1991లో ఏరియా కమిటీ మెంబర్గా, 1994లో డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2003లో ఆమె మావోయిస్ట్ స్టేట్ కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. తెలంగాణ ప్రభుత్వంలోని పునరావాస విధానంలో భాగంగా ఆమెకు అర్హత ఉన్న 20 లక్షల రివార్డ్ మొత్తాన్ని చెక్కు రూపంలో అధికారులు అందజేశారు. ఇప్పటికీ అడవుల్లో కొనసాగుతున్న మిగిలిన 3 తెలంగాణ కేడర్ మావోయిస్టులు కూడా వెంటనే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు సిపిఐ మావో స్టేట్ కమిటీ మెంబర్ సీనియర్ నాయకురాలు కాకర్ల సమత, ఏలియాస్ మాధవి, ఏలియాస్ షకీలా, ఏలియాస్ దుర్గా వారు ఈరోజు దాదాపు 40 సంవత్సరాల మావోయిస్ట్ జీవితం అండర్ గ్రౌండ్ గడిపిన తర్వాత ఈరోజు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడానికి ముందుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మావోయిస్ట్ భావాజాలం దానికి కట్టుబడి ఉన్నారు. 1985 సంవత్సరంలో ఈమె యూజీగా వెళ్ళింది వైజాగ్ ప్రాంతంలో. అప్పటి నుండి దాదాపు 40 సంవత్సరాల పాటు హైదరాబాద్ సిటీలో గురాలుగా 10 సంవత్సరాల పాటు, నల్లమల్ల అడవుల్లో 4 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఏరియా కమిటీలో 2 సంవత్సరాలు, గోల్డెన్ కారిడార్ కమిటీ అంటారు దాన్ని, దాంట్లో 2 సంవత్సరాలు, మహారాష్ట్ర ఏరియా కమిటీ సభ్యురాలుగా 5 సంవత్సరాలు, దాని తర్వాత కర్ణాటక మహారాష్ట్ర కమిటీ 10 సంవత్సరాల పాటు పనిచేసింది. పటేల్ సుధాకర్ రెడ్డి అని మావోయిస్ట్ సీనియర్ క్యాడర్స్లో పార్టీకి ఇంటెలిజెన్స్ వింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయన పేరుగాంచిన ఒక సభ్యుడైన ఆయన భార్య ఈ కాకర్ల సమత. సెంట్రల్ కమిటీకి సంబంధించిన అంశాలు అవైతే డాక్యుమెంట్స్ రాసుకునే అవసరం ఉంటుందో, రెజల్యూషన్స్, సిసి సెంట్రల్ కమిటీ రెజల్యూషన్స్ ఉంటాయి, అవి రాసుకోవడము, ఇవి వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వీరు చేసేవాళ్ళు. ముప్పాల్ లక్ష్మణ్ రావు ఎవరైతే జనరల్ సెక్రటరీగా సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వారి భార్య ఇద్దరు సరెండర్ అయిపోవాలని తెలంగాణ పోలీస్ ఏదైతే మానవ దృక్పథంతో వ్యవహరిస్తుందో, సరెండర్ అయిన మావోయిస్టుల పట్ల, సీనియర్ నాయకత్వం పట్ల ఏ విధంగా అయితే రీహాబిలిటేషన్, ఆర్థికంగా సహాయం, సామాజికంగా సహాయం ఇవన్నీ అందిస్తుందో, ఒక ఎంకరేజింగ్ మోడ్లో ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో, ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ఆరోగ్య రక్షణ కార్డులు కూడా అందరికీ వారి అంటే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం దానికో జియో జారీ చేసి ఈ కార్డులు ఈరోజు పంచడం జరిగింది. పూర్తి స్థాయిలో వీరు సమాజంలో ఏకమై జీవించాలని తెలంగాణ రాష్ట్ర పాలసీ, ఈ పునరావాసం పాలసీ ఏదైతే ఉందో దాని ముఖ్యమైన ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.